హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు నేను అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనకి అక్టోబర్ నెలలోకి మనము ఎంటర్ అయిపోయాము. వర్షాలు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. ఇంకా చలి అనేది స్టార్ట్ అయిపోతుంది. మన గార్డెన్లో మనము చాలా రకాలైన మొక్కల్ని పెంచుకుంటూ ఉంటామండి. అది నేల మీదైనా, టెర్రస్ మీదైనా, బాల్కనీలో అయినా చాలామంది కొద్దిపాటిగా అయినా పెంచుకుంటూ ఉంటారు, లేదా ఎక్కువగా అయినా కూడా పెంచుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ వర్షాలు తగ్గి ఇంకా మెల్లమెల్లగా చలి స్టార్ట్ అయినప్పుడు అందరూ ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. అవేంటంటే పెస్ట్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. నా గార్డెన్లో నేను చూసినవన్నీ కొన్నింటిని మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీటన్నింటినీ కూడా న్యాచురల్గా ఎన్ని రకాలుగా మనము కంట్రోల్ చేసుకోవచ్చో అన్నీ ఒకే వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి అమర్ లిల్లీ బల్బ్స్ అండి. ఈ మొక్కకి వర్షాలు కంటిన్యూస్గా పడుతూ ఉన్నప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను. ఎలాంటి కంట్రోల్ కూడా నేను చేయలేకపోయాను. ఎందుకంటే హైదరాబాద్లో వర్షాలు ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలిసినవే. పేపర్లో అయినా చూసే ఉంటారు, టీవీలో కూడా చూసే ఉంటారు. కంటిన్యూస్గా ప్రతిరోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో కంట్రోల్ చేయడానికి నేను ఏ రకమైన పెస్టిసైడ్ని ఉపయోగించడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఇదే అవకాశంగా తీసుకొని ఈ క్యాటర్ పిల్లర్స్ అండి, అమర్ లిల్లీ బల్బ్స్కున్న ఆకులు మొత్తం తినేసాయి. 1, 2 కాదు, వందల్లో వచ్చేసాయి. చాలా వరకు వేరేసాను వీటిని అన్నింటినీ. ఇంక వర్షం పడుతున్నప్పుడు ఎలాంటి పెస్టిసైడ్ వేయలేకపోయాను, కానీ గొడుగు పట్టుకొని మొత్తం వేరేసి పడేశానండి. ఇవి ఇప్పటికీ 1, 2 ఉన్నట్లున్నాయి. మొత్తము ఆకులన్నీ అయిపోయినాయిలే, ఇంకేం కామ్గా చనిపోతాయిలే అనుకుంటే ఈ గడ్డను తినేయటం మొదలు పెట్టేశాయండి. మొత్తం గడ్డలంతా కూడా రంధ్రాలు చేసేసి గడ్డ లోపల ఉండేటివన్నీ తింటం మొదలుపెట్టాయి. ఇంకా ఈ విధంగా వీటి మీద ఇలా వచ్చాయి కదా, ఇంకా వీటిని చూడండి. ఇవి నేను ఇంకా సీడ్స్ వేసుకున్నాము. చలికాలంలో మనకి ఇంకా చిక్కుడుకాయలు వస్తాయి కదా, అవన్నీ కూడా మొలకలు వచ్చాయి. వీటన్నింటికి కూడా ఎఫిడ్స్ వచ్చేసాయండి. ఎఫిడ్స్ అనేటివి బాగా స్టార్టింగ్లోనే మనం కంట్రోల్ చేయకపోతే ఇంకా మన చలికాలంలో మొక్క పెద్దదైపోయిన తర్వాత వీటిని కంట్రోల్ చేయటం కష్టమైపోతుంది. సో ఈ ఎఫిడ్స్ను మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనము కంట్రోల్ చేసుకోవాలి. ఒకవైపు క్యాటర్ పిల్లర్స్ చూశారు, ఒకవైపు ఎఫిడ్స్ చూశారు కదా. పచ్చిమిర్చి మొక్కకి ఆకుముడత అనేది బాగా వచ్చేసిందండి. ఈ ఆకుముడత వల్ల ఈ ఆకులన్నీ చిన్నగా వచ్చినాయి. పచ్చిమిర్చి వస్తున్నాయి 1, 2 కాయలు కానీ ఆకులన్నీ కూడా చిన్నగా ముడతలు పడిపోయినట్లు వచ్చినాయి. ఇంకో మొక్కలో కూడా చూపిస్తాను. అవన్నీ కూడా వెనకకు ముడుచకపోయినాయి. ఈ మొక్కను చూడండి, ఇలా వెనకకు ముడుచకపోయినాయి. ఇది బాగా సివియర్గా అటాక్ అయినాయి. ఇవన్నీ కూడా ఈ మిర్చి మొక్కల్లో కూడా బాగా సివియర్గా వచ్చేసినాయి. వీటన్నింటినీ కూడా అంటే ఒక్కొక్క రకమైన మొక్కకి ఒక్కొక్క రకమైన పెస్ట్ అటాక్ అయింది. మనము వీటన్నింటినీ కూడా అండి, ఒక రకమైన మొక్కకు ఒక రకమైన పెస్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన కంట్రోల్ చేయటం అనేది ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చూపించాను. మందారం మొక్కకు వచ్చేదానికి ఎలా చేయాలి, పచ్చిమిర్చి వాటికి వస్తే ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా వీడియోస్ చూపించాను కదా. కాకపోతే ఇప్పుడు మనము అన్ని రకాలైన మొక్కలకి రకరకాలైన పెస్టులు వచ్చినాయి. సో మనము కామన్గా అన్నిటికీ ఉపయోగపడే పెస్టిసైడ్ను ఉపయోగించాలి. అడీనియం మొక్కల్లో కూడా అండి, మామూలుగా అయితే ఏ సీజన్లో కూడా పెస్ట్ అయితే రాదు. కాకపోతే ఈ ఒక్కసారి ఈ వర్షాలు తగ్గంగానే ఈ క్యాటర్ పిల్లర్స్ అయితే బాగా విపరీతంగా వచ్చి మొత్తం అంతా ఆకుల్లో మొత్తం తినేసి మొత్తం గుండు చేసేస్తాయి ఈ మొక్కలన్నింటినీ. ఈ వర్షాలు తగ్గినప్పుడు మాత్రమే ఈ మొక్కల పెస్ట్ వస్తుంది. చూసారా, ఈ మనకి ఆకులు తినేసిన తర్వాత ఆకుల కింద ఆకు కలర్లోనే ఉంటాయండి ఈ పెస్ట్. సో మనము బాగా చెక్ చేస్తే కనిపిస్తుంది. ఏ మొక్కలో అయినా సరే ఆకులు తినేసినట్లు ఉన్నాయంటే అక్కడ మనకు పురుగు ఉన్నట్లే. ఇన్ని రకాలైన పెస్టులు నా గార్డెన్లో అయితే నేను చూస్తున్నాను. మీరు కూడా ఒకసారి మీ గార్డెన్ను పరిశీలించి చూడండి. రకరకాలైన పెస్ట్ అయితే మీరు ఈ సీజన్లో చూడవచ్చు. ఇక్కడ చూసారా, ఇంకో రకం అసలు ఆకులో కలిసిపోయిందండి. గ్రీన్ కలరు ఆకులో కలిసిపోయింది. ఇన్ని రకాలైన పెస్టులు అయితే నా గార్డెన్లో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటికి ఉపయోగపడేటట్లు ఒక పెస్టిసైడ్నైనా, ఒకటి కాదండి, రకరకాలైన పెస్టిసైడ్లు నేను మీకు చూపిస్తాను. అంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని ఉపయోగించండి. నేను చూపించే అన్ని రకాలు మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఏ 2, 3 ఉన్నా కూడా వాటిన్నింటినీ ఉపయోగించండి. ఒకసారి ఎండ రాగానే మీరు ఏం చేయాలంటే, నేను చూపించే పెస్టిసైడ్స్లో మీ దగ్గర ఏది ఉంటే అవి ఇమీడియట్గా స్ప్రే చేసేసేయండి. నెగ్లెక్ట్ చేశారా, మొత్తం గార్డెన్ అంతా కూడా తినేస్తాయి. మొత్తం గార్డెన్ అంతా నాశనం అయిపోతుంది. ముందుగా అందరికీ ఈజీగా దొరికే పెస్టిసైడ్ను చూపిస్తానండి. ఇది బేకింగ్ సోడా అంటారు. ఇది 50 గ్రామ్స్ 10 రూపీస్ అందరికీ దొరుకుద్ది. దీన్నే తినే సోడా కూడా అంటారు. దీన్ని ఏం చేశానంటే కట్ చేసి ఒక కప్పులో తీసుకోండి. మనకి ఇందాక నేను ఆకులు తినే పురుగులన్నింటినీ చూపించాను కదా. ఇలా తీసుకున్న తర్వాత ఈవినింగ్ లేదా మార్నింగ్ టైమ్స్లో మొత్తం ఈ రకంగా చల్లేసేయండి ఆకుల మీద.
ఆకులు అసలు నాకైతే ఆకులు అంటానికి లేదులేండి, మొత్తం అన్నీ తినేసాయి. ఈ గడ్డల మీదంతా కూడా ఈ రకంగా చల్లేస్తే ఒక్కరోజు చాలండి, ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే మొత్తం అంత పెస్ట్ అంతా అంటే ఆ క్యాటర్ పిల్లర్స్ అన్నీ కూడా చనిపోయి పడి ఉన్నాయి. నేను ఇప్పుడు వీడియో తీసేదానికి ముందే నేను ఆల్రెడీ ఇవన్నీ చల్లేయటం వల్ల ఇందులో క్యాటర్ పిల్లర్స్ మీకు కనిపించడం లేదు, కానీ అంతకుముందు నేను ఈ వీడియో తీయకముందు హండ్రెడ్స్ అండి, ఒక్కొక్క తొట్టెలో హండ్రెడ్స్ ఉండేటివి. ఒక్కసారి చల్లానంతే మొత్తం అన్నీ చనిపోయి పడిపోయిండాయి. మీకు వీడియో కోసము రెండోసారి నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే క్యాటర్ పిల్లర్స్ లేవు. ఇవి రెయిన్ లిల్లీస్ అండి, ఇవి కూడా దారుణంగా తినేసినాయి. ఈ రెయిన్ లిల్లీస్ మీద కూడా ఈ విధంగా చల్లేసేయండి. మీకు రెయిన్ లిల్లీస్, అమర్ లిల్లీస్ అనే కాదండి, ఏ మొక్కలు అయితే మట్టిలో ఏ పెస్ట్ ఇలాంటి క్యాటర్ పిల్లర్స్ ఏ ఉన్నా చాలు మొత్తం అంతా కూడా ఈ రకంగా చల్లేస్తే ఈ భూమి మీద అంటే మట్టి మీద ఉండేటివన్నీ కూడా ఈ పెస్ట్ లాంటివన్నీ కూడా చనిపోతాయి. ఇవే కాదండి, సామాన్యంగా మనము చలికాలంలో క్యాబేజీ, కాలీఫ్లవరు ఇలాంటివన్నీ పెంచుకుంటూ ఉంటాము. వాటికి వచ్చే ప్రధానమైన సమస్య కూడా ఇదేనండి. క్యాటర్ పిల్లర్స్ వచ్చేసి నైట్ టైమ్స్లో మొత్తం గడ్డంతా తినేయటము, ఆకులంతా తినేయటము, వాటి మీద పురుగుల్లాగా ఏర్పడటము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. మనము పెంచుకునే క్రమంలో 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి పెస్ట్ లేకపోయినా కూడా ఇలా మనము చల్లుతూ ఉంటే చాలా బాగా ఇవి వస్తాయి, కాలీఫ్లవర్స్ కానీ క్యాబేజ్ కానీ. ఇంకా నెక్స్ట్ నేను ఈ మందార మొక్కలకు వచ్చిన పెస్ట్ని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా విపరీతంగా స్ప్రెడ్ అయినాయి. అంటే అన్ని మొక్కలకు కాదు కానీ కొన్ని మొక్కలకి ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి మొత్తం తినేస్తున్నాయండి, పురుగు పట్టేసినాయి. ఈ ఆకులను కూడా తినేస్తున్నాయి. ఇంకా ఈ పెస్ట్ పైన ఈ నల్లగా ఇవి చూసారా, ఇవి ఎఫిడ్స్ ఉన్నాయి. ఇంకా క్యాటర్ పిల్లర్స్ ఉన్నాయి. క్యాటర్ పిల్లర్స్ మనకు ఈ మందార మొక్కలు అయితే నైట్ టైమ్స్లో వచ్చి తింటాయండి, పగలపూట మనకు కనిపించవు, ఆకులు ఇలా తినేసినట్లు కనిపిస్తాయి. ఇంకా వీటికి చూసారా ఆకులు ముడచకపోయి ఉన్నాయంటే వాటిలో పురుగులని ఎగ్స్ పెట్టి ఉంటాయండి. ఇవి ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. వీటిని కంట్రోల్ చేయకపోతే ఇవన్నీ బాగా స్ప్రెడ్ అయ్యి మొత్తం గార్డెన్ అంతా నాశనం అయిపోతుంది. వీటిని కూడా ఇప్పుడు మనము కంట్రోల్ చేసేయాలి, ఫస్ట్లోనే చూడంగానే కంట్రోల్ చేసేయాలి. దీనికి నేనేం చేస్తానంటే ఈ బేకింగ్ పౌడర్నే తీసుకుంటున్నాను. ఇది ఇందాక మనము మొక్క మీద స్ప్రెడ్ చేసాం కదా, అలా కాకుండా మనం ఏం చేయాలంటే వాటర్లో కలపండి. 1 లీటర్కి 1/2 స్పూను, అంటే ఇప్పుడు 2 లీటర్స్ బాటిల్ తీసుకున్నాను కదా, 1/2 స్పూను ఇంత మనము బాగా కలిపేసుకొని వాటర్లో ఈవినింగ్ లేదా మార్నింగ్ టైమ్స్లో బాగా స్ప్రే చేసేసేయండి. ఆకుల మీద మొత్తం గార్డెన్ అంతా స్ప్రే చేసేయండి. అన్ని రకాలైన పెస్టులు కూడా బాగా కంట్రోల్ అయిపోతాయి. ఇప్పుడు ఒక మెథడ్ బేకింగ్ సోడాను ఏ రకంగా ఉపయోగించాలనేది చూపించాను కదా, ఇంకో మోడల్ కూడా మీకు చూపిస్తాను. ఎప్పుడు కూడా పెస్టిసైడ్ అండి ఒకటే స్ప్రే చేస్తూ ఉంటే లేకపోతే ఒకటే మనము చల్లుతూ ఉంటే ఈ పెస్ట్ వాటికి అలవాటు పడిపోతాయి. అందువల్ల మనం ఒకటి వాడిన తర్వాత నెక్స్ట్ టైము ఇంకోటి మనము వాడాలి. అలా 2-3 మనము మార్చి వాడుతూ ఉంటే 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి మనము అలా మార్చి వాడుతూ ఉంటే ఈ పెస్ట్ కూడా వాటికి అలవాటు పడకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ చూపిస్తున్నాను చూడండి. దీనికి నేను తీసుకునింది బేకింగ్ సోడా, నీమ్ ఆయిల్, ఇంకా మనం సోప్ లిక్విడ్ సోప్ ఏదైనా మన ఇంట్లో ఉంటే లిక్విడ్ సోపు, ఇంకా వైట్ వెనిగర్ అండి. ఈ 4ని కలిపి ఇప్పుడు పెస్టిసైడ్ని తయారు చేసుకుంటున్నాను. ముందుగా 2 లీటర్లు పెస్టిసైడ్ని తయారు చేసుకోవటానికి నేను చూపిస్తాను. ముందుగా కొద్దిగా వాటర్ తీసుకొని 1/2 స్పూను బేకింగ్ సోడాను ఇందులో వేసానండి. బేకింగ్ సోడా తర్వాత దీంట్లో నీమ్ ఆయిల్ను వేస్తున్నాను. నీమ్ ఆయిల్ మనము 3 to 5 ml 1 లీటర్కి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఏ రకంగా తీసుకోవాలంటే దాని గాఢతను బట్టి తీసుకోవాలి. మనకి నీమ్ ఆయిల్ తీసుకున్నప్పుడు ఆ పైన కవర్ మీద దాని గాఢత ఎలా ఉంది అనేది మనకు చూపిస్తారు. ఎక్కువ గాఢత ఉంటే తక్కువ తీసుకోండి, తక్కువ గాఢత ఉంటే ఎక్కువ తీసుకోండి. అంటే 3 to 5 ml ఇది సరిపోతూ ఉంటుంది. ఇంకా దీని తర్వాత కొంచెం సోప్ లిక్విడ్ మన ఇంట్లో ఏది ఉంటే అది తీసుకున్నామో. ఇంకా దీని తర్వాత వైట్ వెనిగర్ తీసుకున్నానండి. వైట్ వెనిగర్ కూడా ఇంతే అండి, 3 to 5 ml మనము తీసుకొని ఇవన్నీ బాగా కలిపేస్తే ఒక మంచి పెస్టిసైడ్ అయితే తయారవుతుందండి. మన గార్డెన్లో ఎలాంటి పెస్ట్ ఉన్నా కూడా దీంతో బాగా క్యూర్ అవుతుంది. మనం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ బాగా కలిపేసి మనము స్ప్రే చేస్తే ఇంకా గార్డెన్ అంతా మొత్తం స్ప్రే చేసేయండి ఈవినింగ్ టైమ్స్లో. ఈ రకంగా మనం ఒకసారి ఒక పెస్టిసైడ్ను, రెండోసారి ఈ పెస్టిసైడ్ను, ఈ 2 రకాలైన పెస్టిసైడ్స్ను మనము యూజ్ చేస్తే గార్డెన్ చాలా చక్కగా తయారవుతుంది. ఇంకా చలికాలంలో మనం వస్తున్నాం కదా, ఈ పెస్ట్ అనేది లేకుండా ఉంటుంది.
దీని తర్వాత మూడో రకమైన పెస్టిసైడ్ను చూపిస్తాను. నేను చూపించే పెస్టిసైడ్లో ఏది బాగా పనిచేస్తుంది, ఏది తక్కువ పనిచేస్తుంది అని చెప్పలేనండి. అన్నీ వాడి చూశాను, ఒకదాన్ని మించి ఒకటి బాగా పనిచేస్తాయి. ఫస్ట్ కొద్దిగా వేపాకు తీసుకొని అందులో వెల్లుల్లి వెండి పొట్టుతో సహా వేసేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేయండి. బాగా పేస్ట్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి. మనము ఫిల్టర్ చేసుకోకపోతే ఇవన్నీ కూడా స్ప్రేయర్స్లో అడ్డం పడిపోయి స్ప్రేయర్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ఫిల్టర్ చేసేసుకున్నాక ఈ లిక్విడ్ను మనము 2 లీటర్స్ వాటర్లో యాడ్ చేసేస్తున్నాను. చిన్న కప్పుడంతా వచ్చిందండి, ఎందుకంటే నేను వేపాకు కొద్దిగానే తీసుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగానే తీసుకున్నాను. ఇది మనము లిక్విడ్ను 2 లీటర్స్ వాటర్లో కలిపేసుకొని స్ప్రే చేస్తే అబ్బా ఇట్లా కాదండి, చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే నేను చూపించే ఈ పెస్టిసైడ్స్ అన్నీ ఆల్రెడీ నా ఛానల్లో రకరకాల నేను వీడియోస్లో మీకు ఆల్రెడీ చూపించే ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా ఒకదాన్ని మించి ఒకటి పనిచేస్తాయి. ఇది కూడా అంటే అందరికీ దొరికేటివే. ఇక వేపాకు దొరుకుద్ది, వెల్లుల్లిపాయలు మన ఇంట్లోనే ఉంటాయి. వెల్లుల్లిపాయతో తయారు చేసుకోవాల్సిన ఇంకో పెస్టిసైడ్ను కూడా చూపిస్తాను చూడండి. వెల్లుల్లిపాయలు ఈ విధంగా పొట్టు తీసి ఒలుచుకున్న తర్వాత బాగా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి. పేస్ట్ బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత 2 లీటర్స్ వాటర్లో ఇదంతా కూడా ఈ పేస్ట్ అంతా వేసేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాల వరకు మరిగించుకునే ఉద్దేశం ఏంటంటే, వెల్లుల్లిపాయ అనేది ఒక నేచురల్ పెస్టిసైడ్. మరిగించినప్పుడు దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి. ఇలా మరిగిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత వీటిని కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి నీమ్ ఆయిల్ ఇంకా లిక్విడ్ సోపు ఇవి రెండు కూడా 5 గ్రామ్స్ అంతా తీసుకొని కలిపేసుకోండి. ఇక అసలే మనకు ఈ వెల్లుల్లి అంటే ఘాటైన వాసన వస్తుంది కదా, అందులో నీమ్ ఆయిల్ కూడా యాడ్ చేసాము. ఇవి రెండు బాగా మిక్స్ అవటానికి మనము లిక్విడ్ సోప్ తీసుకున్నాము. ఇవన్నీ కలిపేసుకొని మనము స్ప్రే చేస్తే ఒకరోజు ముందు మీరు స్ప్రే చేసి ఆ నెక్స్ట్ డే చూడండి, అసలు మీ గార్డెన్లో ఎలాంటి పెస్ట్ కనపడదు. ఆ ఘాటైన వాసనకి అవన్నీ పారిపోతాయి. ఈరోజు నేను వీడియోలో ఇప్పటికే 3-4 పెస్టిసైడ్స్ అయితే చూపించానండి. ఇంకోటి ఏంటంటే, నేను ఈ పెస్టిసైడ్ను మీకు చూపిస్తాను. ఇది ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే మీరు సంవత్సరము 2 ఏళ్ల వరకు కూడా మీరు వాడుకోవచ్చు. కాకపోతే ఈ వీడియోను మీకు చూపించాలంటే చాలా లెంతీ వీడియో అవుతుంది. ఆల్రెడీ దీన్ని ఒక వీడియోలో మీకు చూపించానండి. దాని లింక్ను నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ఇది ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరాల తరబడి ఉంటుంది. ఇవే కాకుండా కానుగ చెట్టు కాయలు, కానుక్కాయలతో కూడా ఒక పెస్టిసైడ్ను తయారు చేసుకోవచ్చు. అది కూడా నా ఛానల్లో ఉంది. ఇంకా మిగిలిపోయిన అన్నంతో ఒక ఫర్టిలైజర్ ప్లస్ పెస్టిసైడ్ను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఒక వీడియో ఉంది. ఇంట్లో కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరంతో కూడా బ్రహ్మాండమైన పెస్టిసైడ్ను మనం తయారు చేసుకోవచ్చు. ఇలా న్యాచురల్గా ఇంట్లో దొరికే వస్తువులతో రకరకాల పెస్టిసైడ్ను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోస్లో చూపించాను. చాలా వరకు అన్ని వీడియోస్లో అన్ని రకాలైన పెస్టిసైడ్స్ను నేను కవర్ చేశాను. మీరు కానీ నా ఛానల్ను ఫాలో అవుతూ ఉంటే మీరు రకరకాలైన పెస్టిసైడ్స్ను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు తెలుసుద్ది. సో దాని ద్వారా పెస్ట్ ఎప్పుడు కనిపించినా వాటిని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది నాలెడ్జ్ కూడా మీకు వస్తుందండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.